హాయ్ అండి. నాకైతే పెసరట్టు అంటే చాలా ఇష్టం అండి. మరి మీలో ఎంతమందికి పెసరట్టు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. పెసరట్టులోకి అల్లం చట్నీ కాంబినేషన్ బావుంటుందండి. అలానే రెడ్ చట్నీ కూడా టేస్ట్ బావుంటుంది. మీరు పెసరట్టు ప్రిపేర్ చేసినప్పుడు రెడ్ చట్నీ ప్రిపేర్ చేయండి. ఒక పెసరట్టు తినేవాళ్ళు తప్పకుండా 3 పెసరట్లయితే తినగలుగుతారండి. అంత బావుంటాయి. నేనెప్పుడు పెసరట్టు చేసినా మిక్సీలోనే పిండి పడుతూ ఉంటానండి. కానీ ఈసారి నా మిక్సీ రిపేర్ రావడం వల్ల గ్రైండర్‌లో అయితే పట్టాను. మిక్సీలో పిండి పట్టినప్పుడు టేస్ట్ బాగుండేయండి. కానీ గ్రైండర్‌లో పట్టినప్పుడు మాత్రం టేస్ట్ చాలా బాగా వచ్చాయండి. మా ఇంట్లో అందరికీ నచ్చేసాయి. నాలాగా పెసరపప్పుని మిక్సీలో పట్టేవాళ్ళు ఒకసారి ట్రై చేయండి. గ్రైండర్‌లో పట్టి చూడండి పిండి. పిండైతే భలే మెత్తగా ఉందండి. దోసలు చూసారా ఎంత బాగున్నాయో! చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగున్నాయండి. ఒక్కటి తినేవాళ్ళు 3 అయితే తినేసారండి. దానికి తగ్గట్టు చట్నీ కూడా చాలా బాగుంది.